తీపి గుమ్మడికాయ కూర ఎప్పుడైనా తిన్నారా? చాలా పాతకాలం వంట అండి. మా నాన్న వాళ్ళు చిన్నతనంలో ఎక్కువగా రైస్ ఉండేవి కాదు అప్పట్లో. సజ్జలు, జొన్నలు ఇలాంటి వాటితోనే ఎక్కువగా రొట్టెలు చేసుకునేవాళ్ళు. సజ్జ రొట్టెలోకి కాంబినేషన్గా ఈ తీపి గుమ్మడికాయ కూర ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. గుమ్మడికాయకి పైన తొక్క తీసేసి లోపల విత్తనాలు తీసేసి సన్నగా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. 200 ml వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి. బాగా మెత్తగా గుజ్జు గుజ్జుగా రావాలి. ఇలా ఎనిపేసుకున్న తర్వాత స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి లేదంటే నూనె ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. కొంచెం తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత గుమ్మడికాయ కూరను కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పటి వరకు సజ్జ రొట్టెల్లోకి తీపి గుమ్మడికాయ కూర ఎవరు ట్రై చేయకపోతే ఓసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.